పాఠశాలల పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిషేధించాలని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారన్నారు. విజయవాడ గట్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏపీ చాప్టర్ 8వ వార్షికోత్సవ సదస్సులో డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లలకు మంచి ఆహార అలవాట్లు నేర్పిస్తే వారి గట్ హెల్త్ బాగుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జీర్ణాశయ కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. నా ప్రకారం ఇప్పుడు ఆంధ్రాలో స్పెషల్లీ గ్యాస్ట్రోఎంట్రాలజీలో వీఆర్ డెవలపింగ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. మన ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా కొన్ని బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి, అంటే 39 ట్రిలియన్ బ్యాక్టీరియా సెల్స్ ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా అనేది ఇప్పుడు మన దగ్గర ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తినటం వల్ల చెడ్డ బ్యాక్టీరియా వస్తుంది. ఈ చెడ్డ బ్యాక్టీరియా వల్ల ఆటిజం, చిల్డ్రన్లో ఆటిజం కనపడుతుంది, మెంటల్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది, ఎల్డర్లీ పీపుల్ ఆల్జైమర్స్ డిజీజ్ అంటే బ్రెయిన్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. అదేవిధంగా యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. ఇప్పుడు మేము ఒక పెద్ద స్టడీ చేస్తున్నాము. కుప్పం ఏరియాలో ఒక 80,000 పాపులేషన్ వాళ్ళ గట్లో ఏం బ్యాక్టీరియా ఉందనేది వీ హ్యావ్ గాట్ ఎ ప్రాజెక్ట్ నౌ. అసలు మనకి ఎందుకు ఇటువంటి జబ్బులు వస్తున్నాయి ఆంధ్రాలో చెక్ చేయడానికి చేస్తున్నామన్నమాట. ఇది వేరే ప్రాంతాల్లో కూడా చేస్తామన్నమాట. దీంట్లో మనకి ఏం తెలుస్తుందంటే మనకి బేసిక్లీ ఇటువంటి గట్ హెల్త్ ఎందుకు మనకి సరిగ్గా లేదు, ఏమేమి బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని తెలుసుకోవాలి. స్కూల్స్ ప్రక్కన ఫాస్ట్ ఫుడ్స్ ప్లేసెస్ బ్యాన్ చేయాలని నేను సజెషన్ ఇచ్చామని గవర్నమెంట్.